This is the continuation of previous video. 6th class science subject, chapter number 9, plants, parts and functions. Parts of a leaf. In this video we are going to learn about leaf and its structure, venation and the functions of leaf. Leaves are another important part of plants. Most plants that we see in our surroundings have different types of leaf. Okay, we are seeing different types of leaves of plants in our surroundings. This is the structure of a leaf. Observe the given picture of a leaf and its parts. Where is the leaf attached to the stem? What is the flat portion of the leaf called? What do you call the small line-like structures in the flat portion of the leaf? Which part connects leaf lamina with stem? A leaf contains leaf base, a stalk-like structure called petiole and lamina. See, this is petiole, leaf base, veins, lamina and midrib. Activity 3. Are all leaves same? Observe the leaves of the plants that you collect in activity 1. How are they? Are all the leaves of the same size and shape? See figure 5 showing a leaf and its parts. Compare the leaves of the plants collected in activity 1 with figure 5. Write your observations in table 3. You can also draw what you see in the shape and edge columns if describing is difficult. ఓకే, ఇందాక మనం యాక్టివిటీ 1లో ఏవైతే ప్లాంట్స్ మనం తీసుకున్నామో వాటిని ప్లాంట్స్లో ఉన్న లీవ్స్ని మీరు కంపేర్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా లీవ్స్, లేదా అన్ని ప్లాంట్స్కి ఒకటేలా ఉన్నాయా, ఎడ్జెస్ ఎలా ఉన్నాయి, అవన్నిటినీ కూడా ఈ టేబుల్ 3లో మనము ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేమ్ ఆఫ్ ది ప్లాంట్, బేస్, లీఫ్ బేస్ ఎలా ఉంది, ఉందా లేదా, ఉంటే ఎస్ లేదంటే నో. నెక్స్ట్ పేటియోల్, లామినా, షేప్ ఆఫ్ ది లీఫ్, ఎడ్జెస్ ఆఫ్ ది లీఫ్, ఇవన్నీ కూడా ఏ టైప్లో ఉన్నాయో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాట్ ఆర్ ద కామన్ పార్ట్స్ దట్ యు అబ్జర్వ్ ఇన్ ఆల్ లీవ్స్? అన్ని లీవ్స్లో కామన్ పార్ట్స్ ఏమైనా మీరు అబ్జర్వేషన్ చేశారా? డూ ఆల్ ద లీవ్స్ హ్యావ్ ద సేమ్ షేప్? అన్నీ కూడా లీవ్స్ సేమ్ షేప్లో ఉన్నాయా లేదంటే డిఫరెంట్ షేప్లో ఉన్నాయా? వీనేషన్. Observe the leaf lamina carefully. What do you see? You may see some thin line-like structures spread over the leaf. ఏవైతే line-like structures మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట మనము ఈ లీఫ్ స్ట్రక్చర్లో చూసినప్పుడు. వీటినే ఏమంటారంటే వీన్స్ అని అంటామన్నమాట. యాక్టివిటీ 4, వీనేషన్. ది లీఫ్ లామినా యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ midrib, veins and veinlets arranged in the form of a network. To understand this venation, let us do an activity. Put a leaf under a white sheet of paper or a sheet in your notebook. Hold the tip of a pencil flat and rub it on the paper. Did you get any impression? Is this pattern similar to that on the leaf? అయితే యాక్టివిటీ ఏంటి అంటే, ఒక లీఫ్ని తీసుకొని మీ నోట్బుక్లో లేదా వైట్ షీట్ ఆఫ్ పేపర్ పైన పెట్టేసి దాన్ని టిప్ నుంచి ఫ్లాట్ ఉన్న దానిపైన రబ్ చేయాలన్నమాట. రబ్ చేసినప్పుడు ఆ ఇంప్రెషన్ ఏదైతే ఇమేజ్ టైప్ వస్తుందో మన పేపర్ పైన సిమిలర్గా ఉందా లేదా, అంటే ఒకేలా ఉందా లేదా మీరు లీఫ్ మళ్ళీ ఆ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీస్ లైన్స్ ఆన్ ద లీఫ్ ఆర్ కాల్డ్ వీన్స్. ది లాంగ్ వీన్స్ ప్రెజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది లామినా ఈజ్ కాల్డ్ మిడ్రిబ్. ఏదైతే మధ్యలో కొంచెం మందంగా ఉంటుందో దాన్ని మిడ్రిబ్ అని అంటారు. ది బ్రాంచెస్ అరైజింగ్ ఫ్రమ్ ది మిడ్రిబ్ ఆర్ కాల్డ్ వీన్స్ అండ్ ఈవెన్ ఫైనర్ డివిజన్స్ ఆర్ వీన్లెట్స్. దాని నుంచి మిడ్రిబ్ నుంచి వచ్చే వాటిని మళ్ళీ వీన్స్ అని, అలాగే అక్కడ నుంచి ఇంకా డివైడ్ అయ్యి స్మాల్ స్ట్రక్చర్స్లో అలాగా వచ్చిన వాటిని వీన్లెట్స్ అని అంటారనమాట. ది అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ ఇన్ ది లెమినా ఈజ్ కాల్డ్ వీనేషన్. ఈ అరేంజ్మెంట్ అంతటిని కలిపి వీనేషన్ అని అంటాము. వీనేషన్ యాక్ట్స్ యాజ్ ఏ స్కెలెటన్ of the leaf and give it a shape and support. Think what would happen if there are no veins in the
లీవ్స్. ఏదైతే మన బాడీకి స్కెలిటన్ ఎలా ఉంటుందో ఒక స్ట్రక్చర్ని ఇవ్వడానికి, ఒక షేప్ని ఇవ్వడానికి, ఇన్ ద సేమ్ వే ఈ వీనేషన్ అనేది ఈ లీఫ్కి సపోర్టివ్గా మళ్ళీ ఒక షేపు ఇవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనివల్లనే మనకి లీఫ్కి అనేది ఒక స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ వీనేషన్. అబ్జర్వ్ ద వీనేషన్ ఆఫ్ ది లీవ్స్ దట్ యూ కలెక్టెడ్ ఇన్ యాక్టివిటీ 1. నౌ కంపేర్ దెమ్ విత్ ద వీనేషన్స్ ఆఫ్ ది లీవ్స్ షోన్ ఇన్ ఫిగర్ 6. అయితే ఇందాక మనం యాక్టివిటీ 1లో తీసుకున్న ప్లాంట్స్ తోటి దానికి లీవ్స్ ఏ టైప్లో ఉన్నాయో ఈ ఫిగర్స్ని బట్టి మనము కంపేర్ చేయొచ్చు అనమాట. రెక్టిక్యులేట్ వెబ్ లైక్ వీనేషన్, ప్యారలల్ వీనేషన్. దీంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఇది వెబ్ లైక్ ఉండేదాన్ని రెక్టిక్యులేట్ వీనేషన్ అని అంటారు. ఇది ప్యారలల్ అంటే లైన్స్ లాగా ఉంది కాబట్టి దీన్ని ప్యారలల్ వీనేషన్ అని అనడం జరుగుతుంది. అయితే మనకు తీసుకున్న ప్లాంట్స్లో 5 డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దాని వీనేషన్ ఏ టైప్లో ఉందో దీంట్లో మనము ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. నౌ కంపేర్ ది రిజల్ట్స్ obtained table 2 with table 4. What type of roots are there in plants having parallel venation and their leaves? What type of roots are there in plants having web-like venation and their leaves? Is there any relation between venation and root system? Yes, there is a relation in between the root system and venation. ఏదైతే ప్యారలల్ వినేషన్ సిస్టమ్ ఉంటుందో దాని రూట్ సిస్టము ఫైబ్రస్ రూట్ సిస్టమ్గా ఉంటుందన్నమాట. ఏదైతే రెటిక్యులేట్ ఆర్ వెబ్ లైక్ వినేషన్ సిస్టమ్ ఉన్నదో దాని రూట్ సిస్టమ్ వచ్చేసి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. యూ విల్ సీ దట్ ద ప్లాంట్స్ విత్ ట్యాప్ రూట్ సిస్టమ్ హ్యావ్ లీవ్స్ విత్ వెబ్ లైక్ ఆర్ రెటిక్యులేట్ వినేషన్ అండ్ ప్లాంట్స్ విత్ ఫైబ్రస్ రూట్స్ హ్యావ్ ప్యారలల్ వినేషన్. ఓకే, అర్థమైంది కదా. ఏదైతే ప్యారలల్ వినేషన్ ఉంటుందో దానిది ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఏదైతే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందో దాని లీవ్స్ వచ్చేసి వెబ్ లైక్ ఆర్ రెటిక్యులేట్ వీనేషన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీఫ్. లీవ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఆల్సో బ్రీత్ లైక్ అస్. డూ యూ నో విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ యాక్ట్స్ యాజ్ దేర్ నోస్? అయితే మనం ఎలాగైతే బ్రీతింగ్ చేసుకుంటున్నామో ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ ఆల్సో బ్రీత్. ఓకే, దెన్ వాట్ పార్ట్ ఈజ్ of the plant acts as their nose? Let us see activity 6. Stomata observation. Take a fleshy leaf అంటే కొంచెం మందపాటి లీఫ్ తీసుకొని peel the outer layer of the leaf and place it on a slide. అయితే అవుటర్ లేయర్ తీసేసి దాని ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక స్లైడ్ పైన పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ దానిపైన వేసి మైక్రోస్కోప్ కింద మనం చూసినప్పుడు ఈ బీన్ లైక్ స్ట్రక్చర్ మనకి కనబడుతుంది మైక్రోస్కోప్ కింద అండర్ ది మైక్రోస్కోప్. కంపేర్ వాట్ యూ సీ అండర్ ది మైక్రోస్కోప్ విత్ ఫిగర్ 7. ద బీన్ షేప్డ్ పార్ట్ దట్ యూ సీ ఇన్ ది లీఫ్ యాక్ట్స్ లైక్ అవర్ నోస్. దీస్ ఆర్ కాల్డ్ స్టొమాటా. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ అట్మాస్ఫియర్. ఏదైతే బీన్ లైక్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మనము స్టొమాటాగా చెప్తామన్నమాట. అయితే స్టొమాటా యూజ్ ఏంటి అని అంటే గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా వాటర్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ ఈ స్టొమాటా త్రో ప్లాంట్ అనేది మన అట్మాస్ఫియర్లోకి మళ్ళీ ప్లాంట్స్లోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. డూ యూ నో ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ దేర్ ఈజ్ ఏ ట్రెడిషనల్ కాటేజ్ ఇండస్ట్రీ వేర్ పిక్చర్స్ ఆఫ్ వేరియస్ ట్రెడిషనల్ అండ్ mythological figures are drawn with bright colors on dried leaves. దిస్ ఆర్ట్ వర్క్ ఈజ్ ఫేమస్ త్రూ అవుట్ ది వరల్డ్. త్రూ అవుట్ వరల్డ్లో కూడా ఈ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ అంట. అదేంటి అంటే డ్రైడ్ లీవ్స్ పైన బ్రైట్ కలర్స్ని ఉపయోగించి ఒక ట్రెడిషనల్గా పిక్చర్స్ అనేది డ్రా చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 7 ట్రాన్స్పిరేషన్. డూ యూ నో దట్ ఎక్సెస్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్ ఫ్రమ్ ది లీఫ్ సర్ఫేస్? To understand this, let us do the following activity. Choose a bright summer day to do the activity. అయితే ట్రాన్స్పిరేషన్ అంటే ఏందో మనకు తెలియాలంటే ట్రాన్స్పిరేషన్ మీన్స్ రిమూవ్స్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ది ప్లాంట్. అయితే అది ఎలా రిమూవ్ చేస్తుంది అనేది మనం ఈ యాక్టివిటీ త్రూ మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇది బ్రైట్ సమ్మర్ డేలో మాత్రం చేస్తే మనకు రిజల్ట్ అనేది మంచిగా తెలుసుకోవడానికి వీలుంటుంది. అందుకే సన్లైట్ ఉన్న టైంలో మనము ఈ యాక్టివిటీని చేయాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ ఎ వెల్ వాటర్డ్ ప్లాంట్
that has been growing in the sun enclose leafy branches of the plant in a polythene bag and tie up its mouth. అయితే ఒక వెల్ వాటర్డ్ ప్లాంట్ తీసుకొని సన్లైట్లో దాని బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో దానికి ఒక పాలిథిన్ బ్యాగ్ని టై అప్ చేసి పెట్టేసేయాలన్నమాట. టేక్ అనదర్ పాలిథిన్ బ్యాగ్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ టై అప్ ఇట్స్ మౌత్ వితౌట్ కీపింగ్ ఎనీ ప్లాంట్. ఇంకొక సేమ్ పాలిథిన్ బ్యాగ్ సేమ్ సైజ్లో ఉన్నది తీసుకొని దాంట్లో ఎలాంటి ప్లాంట్ బ్రాంచెస్ ఏది ప్లాంట్స్ కూడా పెట్టకుండా ఓన్లీ ఖాళీ పాలిథిన్కి టైఅప్ చేసి అంటే కట్టేసి పెట్టాలన్నమాట. కీప్ బోత్ ద పాలిథిన్ బ్యాగ్స్ ఇన్ ద సన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్. అబ్జర్వ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది బ్యాగ్స్. వాట్ డూ యూ సీ? అయితే అట్లాగే ఒక ఫ్యూ అవర్స్ అట్లాగే పెట్టేసి ఆ తర్వాత ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది బ్యాగ్స్ లోపల ఏమైనా చేంజెస్ వచ్చిందా లేదా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ దేర్ ఎనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ ఆఫ్ ది బ్యాగ్స్? విచ్ బ్యాగ్ హ్యాస్ డ్రాప్లెట్స్? హౌ డూ యూ థింక్ దే ఆర్ ఫార్మ్డ్ దేర్? అయితే ఏదైనా బ్యాగ్లో డ్రాప్లెట్స్ వచ్చాయా, ఏ బ్యాగ్లో వాటర్ డ్రాప్లెట్స్ అనేటి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, అది ఎక్కడి నుంచి వచ్చాయా వాటర్ డ్రాప్లెట్స్ అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాంట్స్ రిలీజ్ ఎక్సెస్ వాటర్ ఇన్ దేర్ బాడీ త్రూ స్టొమాటా అండ్ సమ్ అదర్ పార్ట్స్ యాజ్ వెల్. అయితే ఈ స్టొమాటా ఏదైతే ఉందో మనం ఇందాక అబ్జర్వేషన్ చేసింది, ఆ స్టొమాటా నుంచి ఎక్సెస్ వాటర్ అనేది బయటకు రావడం జరిగిందనమాట. అది స్టొమాటా నుంచి కావచ్చు, ఇంకా వేరే సమ్ పార్ట్స్ నుంచి కూడా మనం ఎక్సెస్ వాటర్ని ప్లాంట్ అనేది బయటకి పంపించడం జరుగుతుంది. ద వాటర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. అయితే ఈ వాటర్ని బయటకు రిలీజ్ చేయడాన్ని వాటర్ వేపర్ లాగా దాన్ని మనము ట్రాన్స్పిరేషన్ అని అంటాం అనమాట. దీస్ వేపర్స్ కండెన్స్ అండ్ ఆర్ సీన్ యాజ్ డ్రాప్లెట్స్ ఇన్ ది పాలిథీన్ బ్యాగ్. ఇవే కండెన్స్ అయిపోవడం వల్ల ఎవాపరేట్ అయ్యి ఆ తర్వాత కండెన్సేషన్ అవుతుంది కదా, అలా కండెన్సేషన్ అయిన తర్వాత దాన్ని మనము డ్రాప్లెట్స్ లాగా పాలిథిన్ బ్యాగ్లో చూడగలుగుతాం. థింక్ దట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ట్రాన్స్పిరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. అయితే ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ట్రాన్స్పిరేషన్ అనేది ప్లాంట్స్లో జరగకపోతే ఏమవుతుంది? అనదర్ లీఫ్ ఫంక్షన్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఫర్ ది plants by the process of photosynthesis. We will discuss more about this in the next classes. Okay, photosynthesis means leaf prepared their own food in the presence of sunlight, water and soil. దాన్ని ఫోటోసింథసిస్ అని అంటాం అనమాట. అయితే ఈ ఫోటోసింథసిస్ దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.